ఓకే, మరి చెన్నా పన్నీర్ మసాలాకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. చెన్నా పన్నీర్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలి శనగలు 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పన్నీర్ తురుము 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, మజ్జిగ మిరపకాయల పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, పసుపు చిటికెడు, టొమాటో ప్యూరీ 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా? సో కర్రీకి సరిపడా ఆనియన్ పేస్ట్, సో గ్రేవీ అంతా మనకి ఆనియన్ పేస్ట్, టమాటో ప్యూరీ, ఓకే, జింజర్ పేస్ట్, నెక్స్ట్ కాజు పేస్ట్, టొమాటో ప్యూరీ ఫైనల్ గా వేసుకుంటారా? ఇదేం జీడిపప్పు వేయించి లేదండి పచ్చిదేనా? ఓకే. ఆనియన్ పేస్ట్, కాజు పేస్ట్ అండ్ టొమాటో ప్యూరీ, సో ఈ 3 రెడీ చేసి పెట్టుకోవాలమ్మా మనం. శనగలు కూడా ఉడికించేసి పెట్టేసుకున్నారా? ఓకే. టమాటో ప్యూరీ, సో ఇది ఆల్రెడీ టమాటో కొంచెం బాయిల్ చేసి చేశారా? అవునండి. ఓకే ఓకే. సో ఇది కొంచెం రిచ్ గ్రేవీ ఉంటుందమ్మా. అవునండి. ఎందుకంటే కాజు పేస్ట్, ఆనియన్ పేస్ట్ అన్నీ ఉన్నాయి కదా. పన్నీర్ తురిమేసి వేస్తున్నా. అవునండి. ఓ, సో అంటే మన గ్రేవీలో మిక్స్ అయిపోతుంది. ఓకే ఓకే. ఎందుకట్లా మనం పీసెస్ లా వేసుకోవచ్చు అంటే కొంచెం బాగుంటుంది తినడానికి కూడా. దాంట్లో తినడానికి గ్రేవీ కొద్దిగా టేస్టీగా అవుతుందనా? ఓ నైస్ నైస్. అదే కొంచెం మిక్స్ అయిపోతే కొద్దిగా డిఫరెంట్ గా అంటే ఎప్పుడు పన్నీర్ ముక్కల్లాగా ఆల్మోస్ట్ మనం వేస్తూనే ఉంటాము. కొంచెం వెరైటీగా ఏదైనా ఉండాలి అంటే అలా చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ పసుపు. ఓకే. సో వెరైటీ అన్ని ట్రై చేస్తుంటారా సౌమ్య మీరు? కుకింగ్ అప్పుడప్పుడు? అవునండి. ఎందుకు జాబ్ ఏమైనా చేస్తూ ఉంటారా? ఇంతకు ముందు వర్క్ చేసేదాన్ని, ఇప్పుడు లేదండి, హౌస్ వైఫే. ఇప్పుడు హౌస్ వైఫేనా? అవునండి. అంటే పెళ్ళాక మానేసారా? అవునండి. ఓ, ఎన్నాళ్ళు పెట్టండి తర్వాత మానేసాను. ఇదేం పౌడర్? ఇది గరం మసాలా. గరం మసాలా, ఓకే. సో ఎంత వయసు మీ పాపకి? 2 years అండి. 2 years. ఏం పేరు? సహస్ర. సహస్ర. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? హోటల్ మేనేజ్మెంట్ అండి, ద పార్క్ హోటల్ అని. పార్క్ హోటల్, యా, దాంట్లో చేస్తుంటారా? వెరీ గుడ్. కొంచెం ధనియా పొడి. సో ఏ డిపార్ట్మెంట్ లో చేస్తారు మీ వారు? తను కిచెన్ స్టీవర్ డిపార్ట్మెంట్ అండి. ఓకే. సో అయితే వంటల గురించి డిస్కస్ చేస్తూ ఉంటారా? జీలకర్ర పొడి, మజ్జిగ, చల్ల మజ్జిగ, మజ్జిగ మిర్చి ఉంటుంది, మిరపకాయలు. ఓ, ఊరు మిరపకాయలు పౌడరా? ఇవన్నీ మీ వారి టిప్సా ఏంటి? అవునా? నైట్ అదే డిస్కస్ చేసాం. ఓకే. ఇదేంటి? ఆమ్చూర్ పౌడర్. ఆమ్చూర్ పౌడర్ లైట్ గా. ఓకే. సో అయితే మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలంటే మీ వారిని అడుగుతుంటారా? అవునండి. ఓ నైస్. కొంచెం శనగలు, కొంచెం వాటర్, కొద్దిగా చాలా. ఇవి శనగలు, ఇందులో గరం మసాలా, సాల్ట్ 2 వేసి ఉడకబెట్టానండి. ఓకే ఓకే. ఇవి వేసి కొంచెం మసాలా అంటే మనకి శనగలకి కాస్త టేస్ట్ రావడానికి. అవునండి. ఓకే ఓకే. సో ఇది మనకి రోటీ కాంబినేషన్ బాగుంటుందా? బాగుంటుందండి. ఓ నైస్. సో మీ వారైతే మీకు ఎప్పుడైనా హెల్ప్ చేస్తుంటారా కిచెన్ లో? చేస్తుంటారండి, అప్పుడప్పుడు చేస్తుంటారా? అదే పాపం రోజు అదే చేస్తారు కదా, మళ్ళీ బోర్ కొడుతుంది ఇంట్లో కూడా అదే చేయాలి అంటే. అసలే చేయరు, అసలే చేస్తే అలాగే చేస్తూ ఉంటారు. చేస్తూనే ఉంటారా? కారపొడి. ఇప్పుడు మీరు ఊరు మిరపకాయలు పౌడర్ వేస్తారు కదా, దాని వల్ల ఏంటి మనకి అంటే డిఫరెంట్ టేస్ట్, కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుందని ట్రై చేశాను. బాగుందా? ఓకే ఓకే. అదే అంటే బేసిక్ గా మనం ఎప్పుడు అట్లా వాడడం కదా అది యూజువల్ గా, అందుకని. సాల్ట్, సరిపడా సాల్ట్. ఆల్రెడీ శనగల్లో వేసారా? వేసానండి. కొంచెం ఉప్పు, గరం మసాలా అన్నారు కదా. ఓకే నైస్, బాగుంది. థిక్ గ్రేవీ వచ్చింది. ఫైనల్ గా పన్నీర్ తురుము.
ఇది కూడా మీ వారి ఐడియానా? అంటే ఇంట్లో వంటలు చేసే వాళ్ళకి క్రియేటివ్ ఐడియాస్ రావని కాదు, కాకపోతే వాళ్ళది ఏంటంటే ప్రొఫెషనల్ గా అలా ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది కదా. సో ఇలాంటివన్నీ వాళ్ళు కొంచెం ఎక్కువ క్రియేటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు, అందుకని అడుగుతున్నాను అనమాట. సో రెడీ? కసూరి మేతి. కసూరి మేతి లాస్ట్. స్టవ్ ఆఫ్ చేసేనా? కొంచెం బటర్. మంచి స్మెల్ వస్తుంది. కసూరి మేతి అన్నీ యాడ్ చేశారు కదా, సో దాని టేస్ట్. ఓకే, సో ఫైనల్గా కొత్తిమీర. ఓకే, సో రెడీ? చెన్నా మసాలా. Nice. పన్నీర్ మసాలా. ఓకే, మరి చెన్నా పన్నీర్ మసాలా కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెన్నా పన్నీర్ మసాలా తయారు చేసే విధానం. ముందుగా కాబూలీ శనగల్లో ఉప్పు, గరం మసాలా వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు పేస్ట్, టొమాటో ప్యూరీ వేసి వేయించాలి. దీనిలో పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మజ్జిగ మిరపకాయల పొడి, ఆమ్చూర్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన శనగలు, కారం, ఉప్పు, పన్నీర్ తురుము, కసూరి మేతి వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చెన్నా పన్నీర్ మసాలా రెడీ. సో రాజు గారు, మంచి గ్రేవీ మసాలా కూడా రెడీ. ఓకే, టేస్ట్ చూసేద్దామా? తప్పకుండా అండి. సో మంచి గార్నిష్ కూడా చేశారు. టేస్టీగా ఉంది, బాగా వచ్చింది, చాలా బాగుంది. ఓ డిఫరెంట్ టేస్ట్ లో ఉంది ఆ గ్రేవీ అంతా కూడా. ఎస్, నైస్, బాగున్నాయి. ఇద్దరు కూడా బాగా చేశారు. సో రాజు గారు, మరి ఇవాళ గిఫ్ట్ వాచర్ ఎవరికి? సో బేసిక్ అంటే మీరు చెప్పినట్టు రెండు బాగున్నాయి. అంటే ఫస్ట్ ఐటమ్ లో ఆలు క్యాప్సికమ్ కాంబినేషన్ బాగా తీసుకున్నారు. పొడిలో కొంచెం తగ్గిస్తే కొంచెం బాగుండేది. ఓకే, సో ఎక్కువ రకాలు వాడితే కూడా అంటే టేస్ట్లో కొంచెం కలిసిపోయి కొంచెం మనకు కొంచెం డిఫరెంట్గా వస్తుంది. సో మినిమంగా 1 or 2 మనం వాడామనుకోండి, సో వాటిది ఎక్కువగా బాగా ఎలివేట్ అవుతుంది, అప్పుడు కొంచెం బాగుంటుంది. సో ఈరోజు చోలే పన్నీర్ కాంబినేషన్ ఉంది. ఓకే, సో సౌమ్య గారు విన్నర్ అన్నమాట. Yes. ఓకే, కంగ్రాచులేషన్స్. సో సౌమ్య గారు, కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వాచర్. యు వెల్కమ్. మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. మరి మీరు కూడా మీ చేతి వంటని మాకు టేస్ట్ చూపించాలి అనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. పైల్స్ ప్రాబ్లంతో బాధపడుతున్నప్పుడు సబ్జా గింజలు తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళలో వేసినట్లయితే ఈ గింజలు ఒక 10 నిమిషాల తర్వాత బాగా ఉబ్బిపోయి బాగా తాగడానికి అనువుగా తయారవుతాయి. ఇది రోజుకు ఒక గ్లాస్ తాగుతున్నట్లయితే పైల్స్ కంట్రోల్ అవుతుంది. అలాగే అధిక బరువు తగ్గించుకోవాలనుకున్న వారు కూడా ఈ చిట్కా ట్రై చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. అరటికాయ నువ్వుల పులుసు ఒక మీడియం క్యాలరీ డిష్ అండి. నువ్వుల ద్వారా మనకు మంచి జరిగినప్పుడు కూడా క్యాలరీస్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఒక స్పూన్ నువ్వులతో మనకు 60 క్యాలరీస్ అనేది వస్తుంది. కాబట్టి అరటికాయలో లో క్యాలరీ ఉన్నప్పటికీ ఈ డిష్లో మనకు టోటల్గా అరౌండ్ 200 క్యాలరీస్ అనేది వచ్చేస్తుంది. ముఖ్యంగా మనం ఇప్పుడు అరటికాయ ఎంత చక్కటి వెజిటబుల్ అంటే గర్ల్స్కి, ఆడవాళ్ళకి చాలా మంచిదండి. అడాలసెంట్ గర్ల్స్ కానీ మెచ్యూర్డ్ అంటే విమెన్కి కానీ చాలా చాలా యూస్ఫుల్. 100 grams ఆఫ్ అరటికాయలో మనకి 7 గ్రాముల ఐరన్ వస్తుందండి. 7 మిల్లీగ్రాములు. మన రోజుకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఎంత అంటే ఒక రోజుకి 30 మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఐరన్ కావాలి. సో మనకు 100 grams అరటికాయలోనే 7 to 7.5 మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఐరన్ ఉంది. ఆల్మోస్ట్ 1/3. సో ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్ ద్వారా మనకేమవుతుందంటే ఇలాంటి వెజిటబుల్స్ తీసుకున్నప్పుడు ఐరన్ డెఫిషియన్సీ, రక్తహీనత అనేది రాదు. సో మెయిన్గా అరటికాయలో ఉన్న ముఖ్యమైన పోషక విలువ మనకు ఈ
ఐరన్ కంటెంట్. ఇక రెండో పోషక విలువ ఏంటంటే మనం సులభంగా డైజెస్ట్ చేసుకునే ఒక రకమైన పీచు పదార్థం అనేది మనకు అరటికాయలో ఉంటుంది. సో అది మనకు చాలా మంచి మేలు చేస్తుందండి. కొంచెం కొలెస్ట్రాల్ లెవెల్స్ జస్ట్ మార్జినల్గా తేడా ఉన్న వాళ్ళకి మెడిసిన్ లేకుండా కూడా ఇలాంటి ఫైబర్ ద్వారా మనం తగ్గించుకోవచ్చు. సో అరటికాయ నువ్వుల పులుసు ఈజ్ అ మీడియం క్యాలరీ డిష్. 200 to 225. ప్రోటీన్ ఏం పెద్దగా ఉండదండి, కాకపోతే ఐరన్ అండ్ పీచు పదార్థం మనకు పుష్కలంగా ఉంటుంది. క్యాప్సికమ్ ఆలూ ఫ్రై కొంచెం హై క్యాలరీ డిష్ అండి, ఎందుకంటే మనకు అందులో నువ్వుల పొడి తర్వాత పల్లి పొడి కూడా ఉంది. సో ఈ రెండిటి ద్వారా మనకు క్యాలరీస్ చాలా పెరిగిపోతూ ఉంటాయి. అందుకనే ఎప్పుడు కూడా ఏదైనా ఒకటి వేసుకుంటే కొంచెం క్యాలరీస్ని చెక్లో పెట్టుకోవచ్చు. బట్ ఇలాగే గనక మనం ఈ రెసిపీ తయారు చేసుకుంటే మనకి ఈ రెసిపీ నుంచి బంగాళదుంపలు కూడా క్యాలరీ ఎక్కువ ఉంది కాబట్టి మినిమంగా 250 క్యాలరీస్ అనేది వచ్చేస్తుందండి. బట్ క్యాప్సికంలో ఉన్న పోషక విలువల గురించి మనం తెలుసుకుందాం. క్యాప్సికమ్ బ్యూటిఫుల్ థింగ్. గ్రీన్ కానీ, ఎల్లో కానీ, రెడ్ కానీ మూడు కూడా 3 రకాల పిగ్మెంట్ ఉంటుందండి. బీటా క్యారోటీన్ చాలా పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఏ అండ్ సి ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి మనకు రోజువారీ డైట్కి చాలా యూస్ఫుల్. ముఖ్యంగా కిడ్స్కి ఈ కలర్ అట్రాక్టివ్గా ఉంటుందండి. కిడ్స్కి మనకంటే కూడా మనకు 1000 యూనిట్స్ బీటా క్యారోటీన్ అవసరం ఉంటే వాళ్ళకు 1200 యూనిట్స్ అవసరం ఉంటుందండి. కాబట్టి వాళ్ళకి ఇలాంటివి చేసిస్తే చక్కగా వాళ్ళ విటమిన్ ఏ కంటెంట్ అనేది వచ్చేస్తుంది. సో క్యాప్సికమ్ ఆలూ ఫ్రై ఆ 2 పొడుల వల్ల హై క్యాలరీ, బట్ విటమిన్ ఏ కూడా పుష్కలంగా ఉంటుంది. చెన్నా పన్నీర్ మసాలా మళ్ళీ ఇది కూడా ఒక హై క్యాలరీ, ఎందుకంటే పన్నీర్ తర్వాత జీడిపప్పు పేస్ట్ కూడా ఉంది. సో వీటి ద్వారా మనకు క్యాలరీస్ చాలా పెరిగిపోతాయి. 300 to 350 క్యాలరీస్ వస్తుందండి. తర్వాత చెన్నా కూడా ప్రోటీన్ ఉన్నప్పటికీ క్యాలరీస్ని కూడా అది కూడా పెంచుతుంది. సో టోటలీ ఇది ఒక హై క్యాలరీ డిష్ అని చెప్పచ్చు. సో డెఫినెట్లీ ఇది మనకు రోజువారీకి అయితే యూస్ఫుల్ లేదండి. తర్వాత ప్రోటీన్ ఎంత ఉంది ఈ డిష్లో అని చూస్తే ప్రోటీన్ కూడా క్యాలరీస్ ఎంత ఉన్నాయో అంత ఉంటుంది. సుమారుగా ప్రోటీన్ మనకి ఈ ఒక్క డిష్లోనే 10 to 12 grams per person కూడా రావచ్చు. మన రోజువారీ రిక్వైర్మెంట్ 50 గ్రాములు అయితే 12 గ్రాముల ప్రోటీన్ మనకి ఇందులో వచ్చేస్తుంది. బట్ ప్రాబ్లం ఎక్కడంటే ఆ ప్రోటీన్ 2 రకాలు వస్తాయి. చెన్నాలో ఒక రకమైన ప్రోటీన్, తర్వాత పన్నీర్లో ఒక రకమైన ప్రోటీన్. అలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే చిన్నపాటి కన్ఫ్యూషన్ అనేది బాడీలో ఉంటుంది. మనం ఐదర్ చెన్నా తీసుకోవాలి లేకపోతే పన్నీర్ తీసుకోవాలి. ఎందుకంటే పన్నీర్లో ఉన్న ప్రోటీన్ టోటల్ ప్రోటీన్, చెన్నాలో ఉన్నది కొంచెం ఇన్కంప్లీట్ ప్రోటీన్. సో ఈ కాంబినేషన్ అనేవి మనం జాగ్రత్తగా చూస్ చేసుకోవాలండి. మనకు ఆల్రెడీ ఇది హై క్యాలరీ, ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంది. కాకపోతే ప్రోటీన్ని కొంచెం ఈ టైప్ ఆఫ్ ప్రోటీన్ ఆల్టర్ చేసి తీసుకుంటే హ్యాపీగా అందరూ కూడా ట్రై చేసుకోవచ్చు. స్ప్రౌట్ సమోసా ఫేవరెట్. సో సమోసాలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయంటే ఒక్క సమోసాలో మనకు 250 అండి రెగ్యులర్ సమోసాలో. స్ప్రౌట్ సమోసాలో కూడా కొంచెం తగ్గుతాయి కానీ 200 క్యాలరీస్ దాకా వస్తుంది. సో క్యాలరీస్ పరంగా చూసుకుంటే 200 అనేది ఒక స్నాక్కి కాస్త ఎక్కువే. కానీ స్ప్రౌట్స్ ఉన్నాయి. స్ప్రౌట్స్ అనేది చక్కటి ప్రోటీన్ సోర్స్. స్ప్రౌట్స్లోనూ తర్వాత మామూలుగా మనం వాడుకునే పప్పుల్లోనూ ప్రోటీన్ తేడా ఏంటంటే స్ప్రౌట్స్ ఏంటంటే అవి విత్తనాలు. సో విత్తనాల్లో ఉన్న ప్రోటీన్ రెడీగా ఉంటుందండి అబ్జార్ప్షన్ కానీ డైజెషన్ కానీ. ప్రీ డైజెస్టెడ్ ఫామ్ ఆల్రెడీ కొద్దిగా డైజెస్ట్ అయిన రూపంలో ఉంటుంది. అటువంటి స్ప్రౌట్స్ అనేవి అటువంటి ప్రోటీన్ అనేది చాలా మంచిదండి. సేమ్ థింగ్ అందులో ఉన్న విటమిన్ సి కూడా బయో అవైలబిలిటీ, అంటే తింటే మనకు దొరికే ఆ పోషక విలువలు 100% ఉంటాయి. అందుకే స్ప్రౌట్స్ చాలా మంచిది అని చెప్తూ ఉంటాం. సో స్ప్రౌట్స్ గురించి ఇంకొక మాట, అదేంటంటే అందరూ కూడా ఈ మొలకెత్తిన ధాన్యాలు పచ్చిగా తినాలి లేకపోతే పోషక విలువలు అందవు అని అనుకుంటూ ఉంటారు. చాలా పెద్ద అపోహ అండి. మనం స్ప్రౌట్స్ పచ్చిగా తినవసరం లేదు. దానిని మనం ఉడికించుకొని తీసుకుంటే కూడా దాని పోషక విలువలు మనకు 100% వస్తాయి. పచ్చిగా తీసుకుంటే విటమిన్ సి వస్తుంది అంతే. బట్ అట్ ద సేమ్ టైం అందులో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి. పర్వాలేదు, చక్కగా సోక్ చేసుకొని బాయిల్ చేసి తీసుకుంటే బాగుంటుంది. సో ఇవాళ బెస్ట్ రెసిపీ ఏదంటే మనకు ఆలూ క్యాప్సికమ్ ఫ్రై జస్ట్ ఒక పొడితో చేసుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ అరటికాయ నువ్వుల పులుసు, ఈ రెండు చాలా బాగున్నాయి. నోట్ చేసుకొని ట్రై చేయండి.